కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా ఐతరాజుపల్లి గ్రామం నుంచి భూపతిపూర్ వరకు ఎమ్మెల్యే విజయరామనారావు కాంగ్రెస్ నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. రాజ్యాంగానికి ముప్పు తెచ్చేలా బీజేపీ వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజించి పాలించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని విమర్శించారు. కేంద్రం విధానాలు రిజర్వేషన్లకు ముప్పు వాటిల్లే విధంగా ఉన్నాయన్నారు. కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవడమే బీజేపీ విధానమని ఎమ్మెల్యే విజయరామనారావు ఎద్దేవా చేశారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏం జరిగేటువంటి కార్యక్రమం లేదు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కేవలం ఎలక్షన్ల టైంలో ఏం మాట్లాడను అది మాట్లాడడం, ఎలక్షన్లు అయిపోయినాక వెళ్ళిపోవడం. అందుకే ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జై బాపు జై భీమ్ జై సంవిధానం అనేటువంటి కార్యక్రమం తీసుకొని మరి గ్రామాలకు వెళ్ళి వాస్తవాలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీరు గ్రామాలకు వెళ్ళండి, వాస్తవాలు చెప్పండి, ప్రజలను సమీకరించండి, ప్రజలను చైతన్యపరచండి. ఇవాళ ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో ప్రజలకు పేద ప్రజానికానికి మరి ఉపాధి హామీ పనినిచ్చి కూలీ పని కల్పించి 100 పని దినాలు కల్పించి పేదలందరికీ మరి తినడానికి తిండి కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం.